గుడ్ మార్నింగ్ వ్యూస్. ఈరోజు మనం కార్ల్ రోజెస్ స్వీయ సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ పైన కనబడుతున్న వ్యక్తే కార్ల్ రోజెస్. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ సిద్ధాంతానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అవేంటో ముందుగా మనం తెలుసుకుందాం. కార్ల్ రోజెస్ స్వీయ సిద్ధాంతాన్ని వ్యక్తి వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ భావనా సిద్ధాంతం లేదా సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ అంటారు. సో వ్యక్తి వికాస సిద్ధాంతం, ఆత్మ వికాస సిద్ధాంతం, ఆత్మ భావనా సిద్ధాంతం, సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ, ఇవన్నీ ఈ సిద్ధాంతానికి గల నేమ్స్. ఇతను వచ్చేసి అమెరికా దేశస్థుడు. మరి ఇతను రచించిన గ్రంథాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇతను రచించిన గ్రంథాల్లో ముఖ్యమైనవి 4 ఉన్నాయి. అందులో మొదటిది ఫ్రీడమ్ టు లెర్న్. రెండవ బుక్ క్లయింట్ సెంటర్డ్ థెరపీ. ఈ క్లయింట్ అనే మాటను అంటే ఆ వర్డ్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే కార్ల్ రోజెస్. సెకండ్ బుక్ క్లయింట్ సెంటర్డ్ థెరపీ. నెక్స్ట్ థర్డ్ బుక్ చూసుకున్నట్లయితే ఆన్ బికమింగ్ ఎ పర్సన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏ వే ఆఫ్ బీయింగ్. ఈ 4 బుక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కాబట్టి గుర్తుంచుకోండి. స్వీయ సిద్ధాంతం లేదా ఈ ఆత్మ వికాస సిద్ధాంతం ఉద్భవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మానవతావాదం. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి అబ్రహం మాస్లో అండ్ రైట్ సైడ్ వచ్చేసి కార్ల్ రోజెస్. వీరిద్దరు కూడా అమెరికా దేశానికి చెందిన వాళ్ళే. ఈ ఇద్దరు కూడా మానవతావాదులు. ఈ సిద్ధాంతం ఉద్భవించడానికి కారణం మానవతావాదం. ఏంటి మానవతావాదం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మానవతావాదంతో పాటు ఇంకొన్ని వాదాలు ఉన్నాయి. మనకు సైకాలజీలో చాలా ఇంపార్టెంట్. ఆ వాదాల గురించి లిటిల్ బిట్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మానవతావాదం ఈ సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాదాల విషయానికి వస్తే మనకు సైకాలజీలో 4 వాదాలు వెరీ ఇంపార్టెంట్. అందులో మొదటిది ప్రవర్తనవాదం, బిహేవియరిజం. ఈ ప్రవర్తనవాదం అనేది ప్రవర్తనవాద పితామహుడు వచ్చేసి జేబీ వాట్సన్. ఈ ప్రవర్తనవాదానికి పితామహుడు ఎవరంటే జేబీ వాట్సన్. ఈ వాదం పైన చాలామంది సిద్ధాంతాలను రూపొందించారు. పావ్లో, స్కిన్నర్, థార్ండైక్ ఇలా వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. వీళ్ళందరూ కూడా జంతువుల పైన సిద్ధాంతాలను జరిపి ప్రతిపాదించడం జరిగింది. అండ్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, ఇవి రెండింటిని బేస్ చేసుకొని నిబంధన, కండిషన్ అనే సూత్రాన్ని అప్లై చేస్తూ ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది ప్రవర్తనవాదంలో. ఇది ప్రవర్తనవాదం. ఈ ప్రవర్తనవాదం మొత్తం కూడా యానిమల్స్ మీదనే జరపడం జరిగింది. అలా యానిమల్స్ మీద జరిపిన ప్రతిపాదనలు మానవుని పైన కూడా ఇలాంటి ప్రతిపాదనలే ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా
రెండవ వాదం వచ్చేసి సంజ్ఞానాత్మక వాదం. ఈ సంజ్ఞానాత్మక వాదం వచ్చేసి గుర్తులు, చిహ్నాలకు సంబంధించిన వాదాలు. ఇందులో కూడా చాలామంది సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బట్ ఇప్పుడు మనకు సంజ్ఞానాత్మక వాదం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ప్రవర్తనవాదం. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనోవిశ్లేషణవాదం. ఈ మనోవిశ్లేషణవాదం అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వం, జంతు సహజాత ప్రవర్తన కానీ అచేతన ప్రవర్తన పైన ఆధారపడుతుందని తెలపడం జరిగింది. అంటే ఈ ప్రవర్తనవాదం అదేవిధంగా మనోవిశ్లేషణవాదం ఈ రెండు కూడా జంతువుల పైన జరిపిన ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో వాటిని అదేవిధంగా మనుషులపైన, మానవ యొక్క ప్రవర్తన మీద కానీ అలానే వాళ్ళ యొక్క మూర్తిమత్వం మీద అభివర్ణిస్తూ సిద్ధాంతాలను విశదీకరించడం జరిగింది. ఈ విధంగా చెప్పడం వల్ల ఈ మానవతావాదం లేదా మానవతా ఉపగమం అంటాం. ఈ వాదం అనేది ఈ రెండు వాదాలను, ప్రవర్తనవాదంను, మనోవిశ్లేషణవాదంను, ఈ రెండు వాదాలను వ్యతిరేకిస్తూ ఈ మానవతావాదం రావడం జరిగింది. ఈ మానవతావాదం రావడానికి ముఖ్యులు ఎవరంటే వీళ్ళిద్దరే. ఎవరు అంటే అబ్రహం మాస్లో, నెక్స్ట్ వచ్చేసి కార్ల్ రోజర్. ప్రవర్తనలు లేదా మూర్తిమత్వ వికాసంను వివరించడంలో భాగంగా ప్రవర్తనవాదం కానీ మనోవిశ్లేషణవాదం కానీ మొత్తానికి వ్యతిరేకిస్తూ వెలుగులోకి వచ్చిందే ఈ మానవతావాదం. హ్యుమానిస్టిక్స్ సంబంధించిన వాదం అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనిషిని కేంద్రీకరించి ఈ భావనలు ఏవైతే ఆత్మ భావనలు, ఆత్మ వికాసం, మూర్తిమత్వ వికాసం గురించి ప్రస్తావన ఈ సిద్ధాంతంలో జరిగింది. అంటే ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం. యాక్చువల్లీ ఈ వాదాలను కొంచెం సేపు పక్కకు పెడితే ఇందులో మానవతావాదం అనేది ముఖ్యమైనది. ఈ మానవతావాదం రావడానికి కారణం రెండు వాదాలు. అవి ఏంటంటే ప్రవర్తనవాదం, ఇంకొకటి మనోవిశ్లేషణవాదం. ఈ రెండు వాదాలను, ప్రవర్తనవాదంను, మనోవిశ్లేషణవాదంను వ్యతిరేకిస్తూ కొత్తగా వచ్చిన వాదమే మానవతావాదం. ఈ మానవతావాదంలో అబ్రహం మాస్లో అండ్ నెక్స్ట్ కార్ల్ రోజర్ సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. అందులో ముఖ్యంగా అబ్రహం మాస్లో వచ్చేసి క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా కార్ల్ రోజర్ వచ్చేసి ఈ ఆత్మ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ రెండు కూడా మానవతావాద సిద్ధాంతం, అంటే మానవతావాదాన్ని బేస్ చేసుకొని, మానవతా ఉపగమంను బేస్ చేసుకొని ఈ సిద్ధాంతాలు రూపొందించడం జరిగింది. అబ్రహం మాస్లో మాత్రం వ్యక్తి యొక్క అవసరాలను, నీడ్స్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది షార్ట్ కలర్లో, అన్ని నీడ్స్, మనిషికి కావాల్సిన అవసరాలు. మళ్ళీ ఈ అబ్రహం మాస్లో సంబంధించిన క్రమానుగత శ్రేణి సిద్ధాంతం మళ్ళీ మనం నేర్చుకుంటాం క్లుప్తంగా తర్వాతి క్లాస్లో. అబ్రహం మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతంలో, క్రమానుగత శ్రేణి సిద్ధాంతంలో మనిషి యొక్క అవసరాలకు, నీడ్స్కి ప్రాధాన్యత ఇస్తే, కార్ల్ రోజర్ వ్యక్తి సామర్థ్యాల గురించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వ్యక్తి యొక్క సామర్థ్యాల ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ అబ్రహం మాస్లోనే మనం మానవతావాద పితామహుడిగా చెప్పుకుంటాం. ద ఫాదర్ ఆఫ్ హ్యుమానిస్టిక్ సైకాలజీ అని చెప్పడం జరుగుతుంది.
సో ఈ సిద్ధాంతంలో మనం కార్ల్ రోజర్కి సంబంధించిన గ్రంథాలను మరియు అదేవిధంగా ఈ సిద్ధాంతం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మానవతావాదం, హ్యుమానిస్టిక్ అప్రోచెస్, మానవతా ఉపగమం అనే విషయాన్ని, మానవతావాదం గురించి తెలుసుకున్నాం. ఆ మానవతా పితామహుడు ఎవరంటే అబ్రహం మాస్లో. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే క్రమానుగత శ్రేణి సిద్ధాంతం. ఇతను వ్యక్తి యొక్క అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరియు కార్ల్ రోజర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ఆత్మవికాస సిద్ధాంతం మనం చూస్తున్నాం. ఈ సిద్ధాంతం వ్యక్తి యొక్క సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవతావాదం. ఎందుకు మానవతావాదం వచ్చిందంటే ప్రవర్తనవాదం, మనోవిశ్లేషణవాదంలో వాళ్ళు జంతు సహజాత ప్రవర్తన గురించి ప్రతిపాదించి అది మానవుని యొక్క ప్రవర్తన మీద ముద్రించడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ వెలుగులోకి వచ్చిన వాదమే మానవతావాదం. కాబట్టి ఈ మానవతావాదం అనేది ముఖ్యంగా అందుకోసమే క్లయింట్ సెంటర్డ్ థెరపీ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మనిషిని కేంద్రీకరించి తన భావాలను వివరించిన ఈ సిద్ధాంతం అన్నమాట. కాబట్టి మన నెక్స్ట్ క్లాస్లో ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన విషయాల గురించి మనం క్లుప్తంగా తెరుచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.